ప్రతి దర్శకుడికి ఒక శైలి ఉంటుంది. ఆ స్టైల్‌ని బట్టే ఆయన సినిమాలు ఎలా ఉంటాయో కొంత అంచనా వేయగలం. అయితే కొంతమంది దర్శకులు మాత్రం ఒక బలమైన ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ స్టైల్ అనే కంటే కూడా ఇది వాళ్ళిచ్చే స్టేట్మెంట్ లాగా ఉంటుంది వాళ్ళు రూపొందించేటువంటి సినిమాలు. అలాంటి దర్శకుల్లో ఖచ్చితంగా ఉండేటువంటి పేరు వెట్రిమారన్. ఈ తమిళ దర్శకుడు ఇప్పటికే అనేక సంచలనాలు సృష్టించాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమాలతో పాటు ఒక ఎక్కువగా అప్రెస్డ్ పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్‌ని ఆయన సినిమాలో డిస్కస్ చేస్తూ ఉంటాడు. అలాగని అది ఒక డాక్యుమెంటరీలా కాకుండా కంప్లీట్ కమర్షియల్ యాంగిల్‌లోనే ఆ సినిమాలు డీల్ చేస్తూ ఉంటాడు. అందుకని వెట్రిమారన్‌కి ఉన్నటువంటి ఫ్యాన్ బేసు సెపరేట్‌గా ఉంటుంది. ఆయన సినిమాలకి చాలా వరకు కల్ట్ ఇదని చెప్తుంటారు. అలాగే ఒక తన సినిమాల ద్వారా తన సిద్ధాంతాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వెట్రిమారన్. అలా వచ్చిన సినిమా 'విడుదల'. 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఈ సినిమా చాలా ఇంపాక్ట్ చూపించింది. 2 ఇయర్స్ బ్యాక్ ఈ సినిమా చూసినప్పుడు తెలుగులో కూడా సూరిని అప్పటిదాకా కమెడియన్‌గా చూసిన తమిళ్ కావచ్చు, తెలుగు ప్రేక్షకులు కావచ్చు, హీరోగా చూడటం చాలా ఆశ్చర్యపోయారు. అతను కూడా ఆ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకున్నాడు. అద్భుతంగా చేశాడు. అయితే సినిమాలో హీరో విజయ్ సేతుపతి అని చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ పార్ట్‌లో విజయ్ సేతుపతిని చివర్లో చూపించాడు. ఆయన కోసం ఒక పెద్ద పోలీసు బెటాలియన్ అడవంతా గాలించడం, అతన్ని వెతకడం కోసం 15 ఏళ్లుగా పోలీసులు తిరుగుతున్నారని చెప్పడం, ఆ క్యారెక్టర్‌కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి బిల్డప్ ఇస్తూ ఆ క్యారెక్టర్‌ని హైడ్ చేసి పోలీసుల వెతుకులాట, పోలీసు వ్యవస్థలో ఉండేటువంటి లోపాలు వాటి గురించి డిస్కస్ చేస్తూ ఒక సాధారణ కానిస్టేబుల్స్‌ని కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా తక్కువ జాతుల్లో ఉన్నటువంటి పోలీసులను కూడా ఎలా చూస్తారు, వాళ్ళ పట్ల ఎలా పై అధికారులు ఎలా ప్రవర్తిస్తారు, ఇలాంటివన్నీ చాలా రాగా చూపించి ప్రశంసలు పొందాడు వెట్రిమారన్. ఆ చివరిలో విజయ్ సేతుపతిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ పార్ట్ ముగుస్తుంది. సో ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎవరు? విజయ్ సేతుపతి అంటే ఇక్కడ పెరుమాల్ అనే అతని పాత్ర అది. ఆ పాత్ర ఎవరు? అతను ఎందుకు అరెస్ట్ చేశారు? అతని కోసం ఇంతమంది పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు అనే దానికి సమాధానం ఈ సెకండ్ పార్ట్ ఇవాళ విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. సో కథగా చూస్తే సింపుల్గా మనం చెప్పుకున్నట్టు ఈ పెరుమాల్ అనేవారు ఎవరు అనేదాన్ని చెప్పడం ఈ సెకండ్ పార్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. చూస్తే పెరుమాల్ ఒక స్కూల్ టీచర్. తను పనిచేస్తున్నటువంటి ఒక గ్రామంలో జమీందారు వల్ల బాధింపబడ్డ ఒక కుటుంబానికి అండగా నిలవడానికి వెళ్ళి తనకు తెలియకుండానే ఆ కుటుంబం చనిపోవడానికి ఇండైరెక్ట్గా రీజన్ అవుతాడు. ఆఫ్కోర్స్ తనేం తప్పు చేయకపోయినా అతను పోలీసులు నమ్మడం, పోలీసులు జమీందారికి తొత్తుగా మారడం, తన కళ్ళ ముందే ఒక యువ జంటని దారుణంగా చంపడం చూసి చలించిపోయినటువంటి పెరుమాల్ తను కూడా కొంత దాని గురించి తిరగబడాలని చేసిన ప్రయత్నంలో తీవ్రంగా గాయపడతాడు. అలా గాయపడ్డ అతన్ని మరొక వ్యక్తి వచ్చి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయించి తన భావజాలాన్ని చెప్తాడు. పెరుమాళ్ తీసుకెళ్లిన వ్యక్తి ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. ఆ పార్టీ భావజాలాన్ని, కమ్యూనిస్టు యొక్క ఉద్యమం యొక్క అవసరానికి సమాజానికి ఎలా ఉందనే దాన్ని ఈ పెరుమాళ్కి వివరించి చెప్పడంతో పెరుమాళ్ కూడా ఆ పార్టీలో జాయిన్ అవుతాడు. క్రమక్రమంగా పార్టీలో చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతాడు. సమాజంలో జరిగేటువంటి అన్యాయాలను ఎదురుస్తూ ఉంటారు. వీళ్ళందరూ అసమానతల మీద పోరాటం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల తర్వాత పెరుమాళ్ ఇలా సామ్యవాద ఉద్యమం చేయడం వల్ల ఉపయోగం లేదు, కత్తికి కత్తి లాంటి ఒక పోరాట పంథాన్ని ఎంచుకోవాలని చెప్పేసి తనను చేరదీసిన ఆ నాయకుడి నుంచి దూరంగా జరిగి తనకంటూ ఒక కొత్త భావజాలాన్ని క్రియేట్ చేసుకొని ఆ భావజాలం ద్వారా ఏదైతే సమాజంలో అసమానతలు కారణమవుతున్నారో వాళ్ళందరినీ చంపేయడమే ప్రధాన లక్ష్యంగా, ఒకరిని చంపి 10 మందిని భయపెట్టమనే ఒక విపరీతమైనటువంటి అతివాద కమ్యూనిస్టు భావజాలపు ఆలోచనతోటి ఇతను అక్కడి నుంచి విడిపోతాడు. అలా విడిపోయినటువంటి పెరుమాళ్ జీవితంలో ఏం జరిగింది, అతను చేసినటువంటి పోరాటాలు ఎన్ని, ఈ క్రమంలో అతనికి తోడుగా వచ్చినటువంటి మహాలక్ష్మి ఎవరు, వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఏం జరిగింది, ఈ ఉద్యమం నేపథ్యంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఏంటి, సమాజంలో ఆ కాలంలో ఉన్నటువంటి సమాజంలో పేద ప్రజల పట్ల పై వాళ్ళు ఎలా ప్రవర్తించేవాళ్ళు, అణగారిన జాతుల పట్ల మిగతా జాతులు ఎలా ప్రవర్తించేవి, దాని ద్వారా సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఏంటి, వాటిని తొలగించాలంటే ఏం చేయాలనే ఒక డిస్కషన్ లాగా ఈ సినిమా కొనసాగుతూ ఉంటుంది. ఆ క్రమంలో పెరుమాళ్ అరెస్ట్ చేసి అతన్ని ఒక క్యాంపు నుంచి మరొక క్యాంపుకి తీసుకెళ్లే క్రమంలో ఈ కథ అంతా మనకు నడుస్తుంది. ఆ క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలన్నీ కూడా చాలా వరకు ఇది ఒక డాక్యుమెంటరీ లాగా అనిపిస్తూ ఉంది. మనకు ఒక అద్భుతమైనటువంటి నెరేషన్ స్టైల్ కనిపించినప్పటికీ కూడా చాలా వరకు వెట్రిమారన్ ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే కొంత డ్రాగా తీసుకెళ్ళాడు దీన్ని. చాలా స్లో నెరేషన్ ఉంటుంది, కొన్ని సన్నివేశాలు అవసరం లేదేమో అనిపిస్తుంది. సో ఓవరాల్గా కథ ఈ పెరుమాళ్ అనుకున్న లక్ష్యాన్ని చేరాడా లేదా అనేది ఓవరాల్గా కథ. కథనంగా చూసుకుంటే వెట్రిమారన్ సినిమాల్లాగానే ఇది కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కాకపోతే ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించలేదనేది, సెకండ్ పార్ట్లో పెద్దగా లేదనేది ఒప్పుకొని తీరాల్సినటువంటి విషయం. కాకపోతే అతను డిస్కస్ చేసినటువంటి అంశాలు కానీ, డిబేట్కి తీసుకొచ్చినటువంటి విషయాలు కానీ చాలా పెద్దవి, చాలా అంటే చాలా పెద్దవి. కమ్యూనిజాన్ని ఒక కోణంలో మొదలుపెట్టి మరొక కోణంలోకి తీసుకెళ్ళి ఏదైతే కమ్యూనిస్టు ఉద్యమం చీలిపోయిన తర్వాత బలహీనపడింది, బలహీనపడ్డ క్రమంలో మావోయిస్టులు తయారవటం, పీపుల్స్ వారు కావచ్చు, రకరకాల ఉద్యమాలు, రకరకాల ఐడియాలజీస్ తోటి విడిపోయి వీళ్ళు ఎలాగైతే ప్రజలకు దూరం అయ్యారనే విధానాన్ని స్పష్టంగా ముక్కుసూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు వెట్రిమారన్. ఈ క్రమంలో నక్సలిజం ఉద్యమం అనేది ప్రజలకు అవసరం లేదు, నక్సలిజం ద్వారా ఏం సాధించలేరు అన్న విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అదే సమయంలో ప్రజలకి
ఎవరో వచ్చి మనకి హెల్ప్ చేస్తారన్న భావజాలాన్ని నేర్పకూడదు. తమ సమస్యల మీద ప్రజలే పోరాటం చేసేలాగా, ప్రజలే ముందుకొచ్చి ఆ సమస్యల మీద పోరాటం చేసేలాగా ఈ గొప్ప సిద్ధాంతాన్ని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప, మనం తుపాకులు పెట్టుకుని అడవిలో ఉండటం వల్ల లేదంటే చంపడం, చావడం ద్వారా ఈ సమస్య పరిష్కారం అవుదనే విషయాన్ని చాలా ముక్కుసూటిగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది కొంతమంది నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ సామ్యవాదం మొదట్లో ఏదైతే భారతదేశంలో కమ్యూనిజం వచ్చి సామ్యవాద కమ్యూనిస్టులు వచ్చేసి ఆ తర్వాత సిపిఐ సిపిఎంగా విడిపోవడం, లేదా తర్వాత నక్సలిజం ఉద్యమాలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఆయన చెప్పడం చూస్తే చాలా చాలా స్టడీ చేస్తే తప్ప దీన్ని చెప్పడం కుదరదు. అంత గొప్ప స్టడీ ఈ సినిమా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అంటే కమ్యూనిస్టులు ఎందుకు బలహీనపడ్డారనే అంశం కూడా మనకి ఇందులో తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరి కోసం పోరాటం చేస్తున్నారో ఆ పోరాటాన్ని గుర్తించాల్సినటువంటి ప్రజలు ఎలా ఉన్నారు, గుర్తింపును కోరుకోవాల్సిన అవసరం లేకుండానే చాలామంది వాళ్ళ జీవితాలను ఎలా త్యాగం చేశారు, త్యాగం చేసిన విషయం కూడా పక్క వాళ్ళకు కూడా తెలియకుండా ఎలా పోయింది. అలాగే ఈ ఉద్యమకారుల పట్ల పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ, రాజ్యం కానీ ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుంది, ఎంత నిర్దయగా ఉంటుంది, ఎంత నిర్లక్ష్యంగా ఉంటుంది, వాళ్ళ భావజాలాన్ని కానీ, వాళ్ళ అస్తిత్వాన్ని కానీ సమాజం గుర్తించకుండా చేయడం కోసం ఎంత దారుణానికి ఒడిగడుతున్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ క్రమంలో వచ్చేటువంటి సన్నివేశాలు మనకి కొన్ని సన్నివేశాలు చూస్తే కనుక అద్భుతంగా ఇతను ఎంత గొప్పగా ఎలా రాసుకున్నాడో ఈ కథ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కథ చెప్పాలంటే గట్స్ ఉండాలి, ఈ కథని కన్వే చేయాలంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్ వెట్రిమారంలో పుష్కలంగా ఉన్నాయని పాత సినిమాలు చూస్తే తెలుస్తుంది. కానీ వాటికి భిన్నంగా ఇక్కడ ఒక భావజాలాన్ని ఆయన వెండితెర మీద విస్తృతంగా చర్చించాడు. ఆ భావజాలంలోని లోటుపాట్లను చూపించాడు. ఆ భావజాలం ద్వారా రాజ్యానికి వచ్చేటువంటి లేదా ప్రభుత్వాలకు వచ్చేటువంటి సమస్య ఏంటనేది స్పష్టంగా చెప్పాడు. ఆ భావజాలాన్ని అణిచివేయడానికి ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా చెప్పాడు. అలాగే కన్నుకు కన్ను అనే ఈ సూత్రాన్ని తీసేయడానికి ఏదైతే బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న నాయకులు ఉన్నారో అలాంటి వాళ్ళని అదే బలహీన వర్గంలో ఉన్న పోలీసుల చేత చంపించడం అనే ఒక కాన్సెప్ట్ కూడా చాలా స్పష్టంగా చెప్పాడు వెట్రిమారన్. ఇది నిజంగా జరుగుతున్న వాస్తవం, ఇది చాలామందికి తెలిసిన విషయం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్స్ వెనక ఉండేటువంటి విషయాలు కూడా ఎంత దారుణంగా ఉంటాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ కోసం కావచ్చు, లేదా అప్పర్ హ్యాండ్ కోసం కావచ్చు, కింది పోలీసుల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తారనే దాన్ని నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళి ఈ సినిమాలో ఇంకొక పాత్ర ద్వారా మనకు చూపిస్తాడు. పోలీసు క్యారెక్టర్ రాఘవేందర్ క్యారెక్టర్ ద్వారా అతను తన క్రెడిట్ కోసం మిస్ఫైర్ అయినటువంటి గన్ ద్వారా ఒక పోలీసుని చంపి ఆ చావును కప్పిపుచ్చుకోవడానికి మిగతా వాళ్ళని కూడా చంపాలని ప్రయత్నం చేయడం, ఆ క్రమంలో అతను ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడు. అలాంటి సన్నివేశాలు కూడా నిజంగా పోలీసు వ్యవస్థలో ఇలాంటి తప్పులు ఉన్నాయి, ఇలాంటి తప్పుడు మనుషులు ఉన్నారు, పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలేంటి, ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పోలీసులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారనే విషయాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. చాలా వరకు చూసుకుంటే కమ్యూనిస్టు సిద్ధాంతం కావచ్చు, ఏదైనా సిద్ధాంతం కావచ్చు, అది ప్రజల్లోనే ఉండాలి. ప్రజల్లో ఉండి ప్రజల్ని చైతన్యం చేసి ప్రజలే వాళ్ళ సమస్యల పట్ల స్పందించేలాగా వాళ్ళకి దాన్ని చేయాలి తప్ప ఎవరో ఒకరు వెళ్ళి తుపాకీ పట్టుకొని తుపాకీ ద్వారా భయపెట్టి ఒకడు భయపెడితే 10 మంది సేఫ్గా ఉండేదాకా కాదు, ఈ 10 మంది కూడా ముందుకొచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునేలాగా వాళ్ళని చైతన్యం చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ లాగా ఈ సినిమా కనిపిస్తూ ఉంది. అందువల్ల విడుదల 2 అనే సినిమా రెగ్యులర్ సినిమాలాగా చూస్తే మాత్రం ఖచ్చితంగా మనకి అంచనాలకు అందదు, చాలా నిరాశపడే అవకాశం ఉంటుంది. ఇదొక సిద్ధాంతం, ఇదొక భావజాలం, ఇదొక స్టేట్మెంట్, ఇలాగా చూడాలి దీన్ని. ఈ భావజాలం వెనుకున్నటువంటి లోటుపాట్లు ఆయన చెప్పాడు. అలాగే పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఈ ఉద్యమాల పట్ల, ఉద్యమ నాయకుల పట్ల ఎలాంటి వైఖరితో ఉంటారు, ఇలాంటి విషయాలన్నింటినీ అతను విస్పష్టంగా చెప్పాడు. ఎక్కడా మొహమాట పడలేదు, ఎవరి కోసము కొమ్ము కాయలేదు, వీళ్ళు తప్పు వీళ్ళు ఒప్పు అని ఎక్కడా చెప్పలేదు. ఆ విషయంలో చాలా బ్యాలెన్స్డ్గా రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే మెస్మరైజ్ చేస్తుంది. సో ఒక రకంగా చూసుకుంటే వెట్రిమారన్ లాంటి దర్శకుడు ఈ కథను ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇంత బ్యాలెన్స్డ్గా ఈ కథను చెప్పాలనుకోవడం, ఆయన ఏదైతే తన ఇందాక ఫస్టే చెప్పినట్టు కొంతమంది స్టేట్మెంట్స్ ఉంటాయి వాళ్ళ సినిమాల ద్వారా, ఆ స్టేట్మెంట్ ఇవ్వడం, ప్రజల్ని చైతన్యం చేయాలనేటువంటి, ప్రజల్లోనే ఉండి ప్రజల్ని చైతన్యం చేయాలనేటువంటి ఒక స్టేట్మెంట్ ఈ సినిమాలో కనిపిస్తుంది. దాన్ని కూడా సినిమాటిక్ గాను, హీరోయిక్ గాను చెప్పకుండా ఒక పాత్ర ద్వారా, ఒక పాత్ర పడే సంఘర్షణ ద్వారా చెప్పించడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే ఎవరైతే ఇలాంటి ఎన్కౌంటర్స్లో చనిపోయారో వాళ్ళ శవాలను క్లెయిమ్ చేసుకునే సందర్భాల్లో ఆ వ్యక్తి గురించి తీసేటువంటి ఆరాల వల్ల, లేదా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళు ఒక అద్భుతమైన గ్రంథాలు రాయటము, సమాజం పట్ల, సమాజం గురించి ఉన్నటువంటి అసమానతల పట్ల, సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్ల పట్ల వీళ్ళు పుస్తకాలు రాస్తారు. ఆ పుస్తకాలు చాలా తరాలని ప్రభావితం చేస్తాయి. తద్వారా చాలామంది ఇలాంటి చైతన్యవంతమైనటువంటి వ్యక్తులు వస్తారని చేత వీళ్ళని పోలీస్ స్టేషన్ దాకా తీసుకురావద్దు, జైళ్లకు తీసుకెళ్లకుండానే అడవుల్లోనే చంపేయాలనేటువంటి ఒక క్రూరమైనటువంటి ప్రభుత్వ వైఖరిని కూడా ఈ సినిమాలో అతను ఎండగడతాడు. ప్రధాన పాత్ర పెరుమాళ్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రధాన పాత్ర లక్ష్యం కూడా అదే. ఒక రకంగా అతను పోలీసులకు లొంగిపోతాడు. పోలీసులు లొంగిపోవడం ద్వారా తనేంటో సమాజానికి తెలుస్తుంది, తను ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడో సమాజానికి తెలుస్తుందని అతను ఆశించి పోలీసులకు లొంగిపోతాడు. మరి అతను అనుకున్నది జరిగిందా అంటే అది సినిమాలు చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ ఓవరాల్గా చాలామంది ఒక కఠినమైనటువంటి వైఖరిని చాలా క్లియర్గా చూపించాడు. అలాగే అప్పట్లో ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది. పెళ్ళైన రోజున ఆ అమ్మాయిని మొదటి రాత్రి జమీందార్ దగ్గరికి పంపించాలనేటువంటి ఒక దారుణమైనటువంటి వివక్షని, అసమానతని కూడా
చాలా చూపించిన విధానం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ క్రమంలో ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ కానీ పెరుమాళ్ టీచర్గా ఉన్నటువంటి ఒక కుర్రాడు చంపేటటువంటి ఒక యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తేలా ఉంటుంది. అలాగే ఒక మొక్కజొన్న తోటలో ఉన్నటువంటి ఫైట్ సీన్ కావచ్చు, కొన్ని ఒక సీక్వెన్స్లు మాత్రం అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తూ ఉంటాయి. పాటలు వరకు ఓకే అనిపించిన ఇళయరాజా సంగీతం ఈసారి పెద్దగా వర్కౌట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల మ్యూట్ చేశాడు. అది డైరెక్టర్ చాయిస్ కావచ్చు లేదా ఇళయరాజా చాయిస్ కావచ్చు. మ్యాక్సిమం సైలెన్స్ని మ్యూజిక్గా ఎక్కువగా వాడుకున్నాడు. కానీ ఆ సందర్భానికి తగ్గట్టుగా అక్కడ సైలెన్స్ కంటే ఏదైనా ఆర్ఆర్ పడితే బాగుండేదని సగటు ప్రేక్షకుడు కనిపించడంలో తప్పేం లేదు. నిజానికి ఆ సందర్భాల్లో మ్యూజిక్ లేకపోవడం వల్ల కూడా కొన్ని సన్నివేశాలు తేలిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అలాగే వాయిస్ ఓవర్ డైలాగ్ నరేషన్ ఎక్కువగా కనిపించడం ఈ సినిమాలో కొంచెం కనిపించేటువంటి ఒక డ్రాబ్యాక్. ఇది రెగ్యులర్ సినిమా గోయర్స్కి చెప్తున్నటువంటి అంశం మాత్రమే. ఎక్కువగా వాయిస్ ఓవర్ అంటే మన కేజీఎఫ్ ఫార్మాట్ ఏదైతే ఉందో అలాగా వాయిస్ ఓవర్లో చెప్పించడము, కొన్ని పాత్రలను వాయిస్ ఓవర్లోనే ఫినిష్ చేయడము, అంటే ఐ మీన్ ఆ క్యారెక్టర్ చూపించడం, వాయిస్ ఓవర్లోనే ఆ క్యారెక్టర్ సంబంధించినటువంటి ఎండ్ వేసేయటము, ఇలాంటివి మనకి కొన్ని డ్రాబ్యాక్స్గా కనిపిస్తూ ఉంటాయి. స్లో నరేషన్ ఒకటి ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా కొంచెం సెకండ్ హాఫ్లో సినిమా టేక్ ఆఫ్ అవుతుంది అనుకున్న టైంలో మళ్ళీ సడన్గా డౌన్ అవ్వడం, అడవి, ఈ పెరుమాళ్ లైఫ్, ఆయన ఉద్యమ జీవితం, పోలీసులు, ఇలా ఒక 4-5 సీక్వెన్స్లో స్క్రీన్ ప్లే సాగుతూ ఉంటుంది. అందువల్ల కొంతమంది ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది లేకుండా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఈ సినిమా చూస్తే కనుక ఒక అద్భుతమైనటువంటి భావజాలాన్ని, ఎవరి పక్షం వహించకుండా, ఎవరి కోసం కొమ్ము కాయకుండా, ఇలా ఈ భావజాలాన్ని ఎవరి కోసం ఎలా ఉపయోగించాలనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు వెట్రిమారన్. ఆ సందేశం అర్థమైతే ఈ దేశంలో కమ్యూనిజం ఎందుకు ఇంత దారుణంగా పడిపోయిందన్న విషయం కూడా అర్థమవుతుంది. ఈ దేశంలో ఎందుకు కమ్యూనిస్టులు ఎందుకు ఇలా విడిపోతున్నారన్న విషయం, పడిపోతున్నారన్న విషయం కూడా మనకు తెలుస్తోంది. అంటే కమ్యూనిస్టులో ఉండేటువంటి మొండి వైఖరి కావచ్చు, వాళ్ళు ఎంచుకునేటువంటి మార్గాలు కావచ్చు, వాళ్ళు ఎంచుకునేటువంటి పంథాలు కావచ్చు, ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇందులో ఉన్నటువంటి మైనస్లు కూడా చెప్పిన సందర్భం చూస్తున్నాం. కాబట్టి ఈ సినిమా రెగ్యులర్గా చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవ్వడం కష్టం. ఒక భావజాలాన్ని లేదా ఒక గొప్ప స్టేట్మెంట్ని మనం చూడబోతున్నామని ఒక మెంటల్గా ప్రిపేర్ అయితే తప్ప ఈ సినిమా చాలా వరకు అర్థం కాదు. అంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి కేవలం విజయ్ సేతుపతి సినిమాగానే డైలాగులు, యాక్షన్ ఇలా కాకుండా ఇది వెట్రిమారన్ సినిమాలాగానే చూడాలి, వెట్రిమారన్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ లాగానే చూడాలి, వెట్రిమారన్ చెబుతున్నటువంటి భావజాలంగానే ఈ సినిమాని చూడాలి. అప్పుడు మాత్రమే దానిలో ఒక ఆత్మ, దాని సారాంశం మనకు అర్థమవుతోంది. సో ఆర్టిస్టుల పరంగా చూసుకుంటే విజయ్ సేతుపతి యాజ్ యూజువల్ పెరుమాళ్ క్యారెక్టర్లో జీవించేశాడు. అతను నిజంగా ఒక ఉద్యమకారుడు అనే భావన చూసే ప్రేక్షకుల్లో కనిపిస్తూ ఉంది. ఎక్కడ విజయ్ సేతుపతి తాలూకు గత సినిమాల తాలూకు ఇమేజ్ కానీ, అతని పాత్రలు కానీ ఇంకెక్కడ కనిపించవు మనకు. అంత అద్భుతంగా ఈ క్యారెక్టర్ని అతను ఓన్ చేసుకున్నాడు. చాలా చాలా కష్టపడ్డాడు ఈ క్యారెక్టర్ కోసం అన్న విషయం కూడా అర్థమవుతుంది. ఏదైతే ఫస్ట్ పార్ట్లో విజయ్ సేతుపతిని చివరిలో చూపించి సూర్య మీదుగా కథ నడిపించాడో దర్శకుడు, ఈసారి సూరి ట్రాక్ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. కంప్లీట్గా విజయ్ సేతుపతి మీదుగానే వెళ్ళాడు. ఎందుకంటే అది కూడా క్లవర్ డెసిషన్. ఎందుకంటే సూరి క్యారెక్టర్ అనేది ఇక్కడికి వచ్చేసరికి విజయ్ సేతుపతి ఎంటర్ అయిన తర్వాత సూరి సాధారణ కానిస్టేబుల్, ఒక డ్రైవర్, అంచేత ఆ పాత్రను అక్కడి వరకే పరిమితం చేశాడు. కాకపోతే ఆ పాత్రకి ఇచ్చినటువంటి ఎండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఉద్యమం ఎవరిని ఆహ్వానిస్తుంది, ఉద్యమంలోకి ఎవరు వెళ్తారు, ఉద్యమాల్లోకి ఎవరు వస్తారనే దానికి సంబంధించినటువంటి ఒక ఇండైరెక్ట్ హింట్ కూడా డైరెక్టర్ ఇవ్వడం అనేది అతను ఏదైతే ఈ భావజాలాన్ని సమర్థిస్తున్న అంశానికిను అందులో ఉన్నటువంటి మైనస్లు చెప్పిన విషయానికి ఒక సంఘర్షణలాగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో సూరి పాత్రను ఎండ్ చేసిన విధానం అద్భుతంగా ఉంటుంది. వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నప్పుడు కొన్ని నిర్మోహమాటంగా చెప్పడం, కొంతమందికి అవి కొంత డిస్టర్బింగ్గా కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దళితులు లేదా అణగారిన వర్గాలంతా ఏకమై ముందుకు వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అణచివేయడానికి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ వీళ్ళంతా ఒక్కటవుతారు, వాళ్ళ ఆదేశాలు మాత్రమే పాటిస్తారు అనేది కూడా క్లియర్గా ఇందులో చెప్పేశాడు. సో ఇది వెట్రిమారన్ సినిమాగా చూడాలి. అలా చూస్తే మాత్రమే అర్థమవుతుంది. ఇక సూరి అద్భుతంగా నటించాడు. మిగతా కిషోర్ కానీ, రాజీవ్ మీనన్ కానీ, గౌతమ్ మీనన్ కానీ వీళ్ళంతా ఎవరు మనకి ఆర్టిస్టులు కనిపించకుండా క్యారెక్టర్స్ మాత్రం కనిపిస్తూ ఉంటాయి. సింపుల్గా అందరూ అద్భుతంగా యాక్ట్ చేశారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. సో విడుదల 2 పర్టికులర్గా రెగ్యులర్ సినిమా గోయర్స్కి కొంచెం ఇబ్బందిగా కలిగించినప్పటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సినిమాను చూసే అవకాశంగా భావిస్తే ఖచ్చితంగా ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది.